రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతగా తీసుకున్నాడు. నేను ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకి సహాయ సహకారాలు అందించగలను, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయగలనని చెప్పి ప్రతి నిత్యం నిరంతరం మీ గురించి ఆలోచించేటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి మాలినటువంటి ఈ 420 గారిని నమ్ముకోవాలా, ఈ పబ్లిసిటీ నమ్ముకోవాలా. ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చి ఒకటే చెబుతున్నాడు, నేను మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే, మీ కుటుంబాలకు మంచి చేశానని భావిస్తే, మీ పిల్లల భవిష్యత్తుని నేను మెరుగుపరచగలనని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి అని చెబుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీ అందరూ చూస్తున్నారు. ఎంతమంది కలిసినా నా ఇంటర్ ముక్కు కూడా పేకలేడని చెబుతాడు. ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటి? ఆయనకున్నటువంటి బలం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం నాకు అండగా ఉంటుందని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు, పార్టీ జెండా పట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నాతో పాటు ఉంటాడన్నటువంటి నమ్మకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని వదులుకోవద్దు. అటువంటి వ్యక్తి మీద అనేక మంది మూకమ్మ దాడి చేస్తున్నారు. మనం కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందిద్దామని చెబుతున్నాడు. అటువంటి వ్యక్తిని కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ఒక సైనికుల్లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. దయచేసి ఈ బొమ్మాయి గారి మాటలు, ఈ డామ్ దస్క్ మాటలు, ఈ పెద్దదనం తర్వాత చిన్నదనం మాటలు ఇవన్నీ ఏమొద్దు. చంద్రబాబు పనికి మాలినటువంటి వ్యక్తి అండి. అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 21 మార్కు ఒకసారి దాటాడండి. 545 పార్లమెంట్లో ఉన్నటువంటి భారత పార్లమెంట్లో ఎవడన్నా 3 సీట్లు వచ్చినాడు, 5 సీట్లు వచ్చినాడు, 6 సీట్లు వచ్చాడు, 12 సీట్లు వచ్చినాడు. ఎవడండి చక్రం తిప్పేది? అక్కడ బొఫ్ఫులు కానీ చూసినట్టు చూస్తారు. మనం ఒక 5 6 వెళ్ళి మేము తిప్పుతాం చక్రాలు బొంగరాలండి. ఏంటో నువ్వు తిప్పేది బయటకు వెళ్ళాలి. అక్కడ ఆడు ఏం తిప్పుతాడో తెలవదు. ఇక్కడ చక్రం తిప్పిన బాబు కోసం ప్రధానమంత్రి గేటు దగ్గర పడిగాపులు. బాబు నిద్రపోతుంటే రాష్ట్రపతి అభ్యర్థులు వచ్చి నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టమని చెప్పి వేడుకుంటున్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థులు. ఇయే ఎట్టింగ్లు ఈ బొంబాయి గాళ్ళు. ఇవన్నీ నిజమేనండి. వాళ్ళు పాపం తెలుగుదేశం శ్రేణులు అందరికన్నా ఈ రాష్ట్రంలో ఎవడన్నా బుర్రలేనటువంటి వాళ్ళు ఉన్నారంటే పాపం తెలుగుదేశం వాళ్ళు. అసలు ఈ బొంబాయి గారు ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు. బాబు వచ్చి అతను సూపర్ రేపు నుంచే బందర్లో మొత్తం ఏరియాత్తం పీకేస్తాను, నా బొచ్చు పేకాలి. జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయంతో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక మీ మచిలీపట్నం శాసనసభ్యుడు, మా మిత్రుడు పేరు నాని గారి గురించి అయితే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ స్థితిగతులు, మేజగా ఉన్నటువంటి ఒక కులం, వారికి అప్పుడప్పుడు పార్టీ పెడతా ఉంటారు. పాపం 2009లో పెట్టారు, 14లో పెట్టి వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు, 19లో వచ్చి పోటీ చేశారు. ఎవరికైనా ఉంటుంది
మనాడు వచ్చాడు, మనం ఒక చెయ్యేస్తే పైకి ఎక్కుతాడని చెప్పి ఆ దారిలో మా అన్నకి ఇబ్బంది అవుద్ది. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీల్లో ఒకటి మన ఆపోజిట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, రెండో వాడు ఎంపీగా పోటీ చేస్తాడు, మూడో వాళ్ళు ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేశం అంతా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు నలుగురితో ఫైట్ చేయాలి మా అన్న. అయినా కూడా అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని నాతో పాటు సమానం, వీళ్ళందరికీ కూడా రాజకీయ పదవుల్లో న్యాయం చేయాలి, సామాజిక సమీకరణలో వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలని చెప్పి బీసీ వర్గాలకు కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలకి పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇక్కడ 2014లో పీఆర్పీ పోటీ చేసినా కూడా పేర్నాని గారు గెలవడం జరిగింది. మన వచ్చి జనసేన పోటీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద కుటుంబాలు పేర్నాని మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు, మనం ఏ అవసరం ఉన్నా తన దగ్గరికి వెళ్ళొచ్చు, పిలిస్తే మన దగ్గరికి వస్తాడని చెప్పి మరి ఆయన గెలిపించడం జరిగింది. అటువంటి పేర్నాని గారి వారసుడు జూనియర్ కృష్ణమూర్తి, జూనియర్ పేర్ని కృష్ణమూర్తి గారు, జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లాగా చదువు కంప్లీట్ చేసి రాజకీయాల మీద ఉన్నటువంటి దాన్ని దురద అంటారు, రాజకీయాల మీద ఉన్నటువంటి దురదతో మీ అందరికీ సేవ చేయాలన్నటువంటి తపనతో వారసుడు అంటే ఎవడు? మీ బంధువులకి కరెక్ట్గా తెలవాలి వారసుడు అంటే ఎవరు కాదు. తాత, కొడుకు, మనవడు, అంతే కదా. ఎక్కడైనా ప్రపంచంలో ఇదే వారసత్వం. అంటే తాత పేర్ని కృష్ణమూర్తి గారు, తండ్రి పేర్నాని గారు, కొడుకు పేర్ని కృష్ణమూర్తి గారు. అక్కడైనా చూసుకోండి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్, ఇక్కడైనా చూసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా మన పప్పుగాడి తుప్పుగాడి చెబుతారు ఏమని, రాజారెడ్డి రాజ్యాంగం నడుతున్నారు. రాజారెడ్డి ఎవరు? తాత. రాజశేఖర రెడ్డి గారు నీ బాబుని చూసి అంటాడు, నీ నాన్న ఏం చేయలేకపోయాడు, నీ బాబు అంటాడు. ఎవడో బాబు రాజశేఖర రెడ్డి గారు 3 సీట్లకు వచ్చాడు. ఎవడో కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వారసత్వం.